చాలా సంతోషం. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా ఉదయకాల సమయంలో మీరు ప్రేయర్లో ఉన్నారు. ఈరోజు 9 to 5 కూడా నేను వాట్సాప్లో ప్రేయర్లో ఉంటాను. ఎవరైనా నా ప్రేయర్ వినాలన్నా లేకపోతే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించాలన్నా మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఫోను మ్యూట్లోని పెట్టుకొని మీ అంతటా మీరు కూడా ప్రేయర్ చేయొచ్చు. మనము చాలా విషయాల కోసం ప్రార్థన చేయాలి. రేపు మాత్రం లింక్ ప్రేయర్ ఉంటుంది. ఆ లింక్ ప్రేయర్లో అందరు కూడా దయచేసి ప్రార్థనలో గడపండి. హల్లెలూయా. రైట్, మంచిది. మనం వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త లాస్ట్ చాప్టర్. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. రైట్, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవునికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం. నాకు కనిపించము, అందరికీ కనిపించము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని ప్రియమైన వారలారా, యేసు ప్రభు వారు లాస్ట్ కొండ మీద ఆయన ఇంకా పరలోక రాజ్యానికి చేర్చబడతాడు అని అంటే లాస్ట్లో చెప్పిన మాటలు ఇవి. హల్లెలూయా. ఈ మార్కు సువార్త లాస్ట్ అధ్యాయం, అపోస్తుల కార్యం ఫస్ట్ అధ్యాయం, అవి రెండు కలిపి చూస్తే యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీద లాస్ట్ మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇక్కడ ఏమని చెప్పిండంటే, నమ్మి బాప్తిజం పొందు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. ఇది యేసుప్రభు శిష్యులకి చెప్పిన మాట. ఇప్పుడు మనం అందరం కూడా యేసుప్రభు శిష్యులమై ఉన్నాం. మీరు నా శిష్యులు కాదు, మీరు చర్చ్ మెంబర్స్ కాదు, మీరు యేసుప్రభు శిష్యులై ఉన్నారు. మనందరికీ గురువు ఎవరు అంటే యేసుప్రభు వారు. మనం ఏం చేయాలి అంటే సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలంటే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టి అంటే ఓన్లీ మనిషే కాదు, జంతువులు వస్తాయి, చెట్లు కూడా వస్తాయి, తర్వాత పురుగులు కూడా వస్తాయి. హల్లెలూయా. వాటికి కూడా సువార్త ప్రకటించాలి. చెట్లకు కూడా సువార్త ప్రకటించాలి. జంతువులకు కూడా సువార్త ప్రకటించాలి. పేతురు గ్రంథంలో ఏముంటుందంటే దేవుని కుమారులు దేవుని కోసం మాట్లాడడానికి, దేవుని ఒక శక్తిని ప్రదర్శించడానికి సృష్టి మొత్తం కూడా చూస్తుందని రాయబడ్డది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చెట్లకు కూడా బంధకాలు ఉంటాయి, జంతువులకు కూడా బంధకాలు ఉంటాయి. సైతాన్ వాటి మీద కూడా ఆవరిస్తుంది. మనం వాటికి సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలి. తర్వాత నమ్మిన వారి వల్ల శిక్ష విధింపబడును. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఈ సువార్తను నమ్ముతారో వారి వల్ల ఈ క్రియలు కనబడతాయని మన గురించి కొన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏవనగా నా నామంలో దయ్యం వెలగొడతారన్నాడు. ప్రతి వ్యక్తి దయ్యాన్ని వెలగొట్టచ్చు. హల్లెలూయా. జస్ట్ మనం బాప్తిజం తీసుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా దయ్యాల్ని వెళ్ళగొట్టగలుగుతారు. ఎందుకు అనంటే ఈ లోకంలో వస్తున్న చాలా ప్రాబ్లమ్స్కి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి ఏంటంటే దయ్యాలే అనమాట. దయ్యాలు, చీకటి శక్తులు, దుష్ట శక్తులు, ప్రేతాత్మలు, సర్పశక్తి, ఇట్లా ఎన్నో ఉంటాయన్నమాట. వీటి వల్ల ప్రజలకి ప్రాబ్లం వస్తూ ఉన్నది. వీటి నుంచి విడిపించే బాధ్యత ఎవరిది అంటే యేసుప్రభు శిష్యులది. ఏ రాజకీయవేత్త, ఏ ఫిలిం యాక్టర్ కూడా ప్రపంచాన్ని, దేశాన్ని బాగు చేయలేడు. ఏ ఆర్మీ ఆఫీసర్ కూడా ఏ సీఎం, పిఎం బాగు చేయలేడు. ఒక దేవుని నమ్మిన బిడ్డ, ఒక దేవుని శిష్యుడే ఏం చేస్తాడంటే లోకాన్ని బాగు చేస్తాడు. లోకం ఎప్పుడు బాగా అవుతుందంటే లోకంలో పాపం అనేది ఉండద్దు.
పాపం కనబడకుండా ఉంటే ఏమైతుందంటే నీతి రాజ్యంగా మారినప్పుడు లోకం మారుతుంది. పాపం నుంచి విడుదల చేసే ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుని శిష్యులై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనుషుల్ని పాపంలో ప్రేరేపించేది, పాపం చేపించేది, భార్యాభర్తల్లో గొడవలు పెట్టించేది, తర్వాత అక్రమ సంబంధాలకి వెళ్ళేటట్టు చేసేది, నాశనం చేసేది, రోగాలు పెట్టేది, ఇవన్నీ కూడా చీకటి శక్తులు. చీకటి శక్తులు పనిచేస్తలేవు అని అంటే అది చాలా అబద్ధం. అది ప్రతి దాంట్లో చీకటి శక్తి. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మొన్న ఒక ఊర్లో నేను ఆ ఊరు పేరు మర్చిపోయినా, భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళయింది. భర్త మంచి డబ్బు సంపాదిస్తున్నాడు. ఈయన దుబాయ్కి వెళ్ళేసి వచ్చిండు, దుబాయ్లో ఉన్నాడు. భార్య కోసం పిల్లల కోసం ఆయన కష్టపడుతున్నాడు. భార్య ఏం చేసింది, దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఎవరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. భర్త వచ్చిండు, వచ్చిన తర్వాత ఇక వీళ్ళిద్దరు ఏం చేశారంటే భార్య ఇంకో ఆ వ్యక్తి మనం హ్యాపీగా ఉండాలంటే భర్త ఉండద్దు అని చెప్పి యూట్యూబ్లలో అక్కడక్కడ చూసి ట్యాబ్లెట్లు తెచ్చి మత్తు ట్యాబ్లెట్లు తీసుకొచ్చి ఏం చేసినారు అని అంటే భర్తకు అన్నంలో పెడితే భర్త స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వ్యక్తి భార్య కలిసి భర్తను చంపి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక బ్లూ కలర్ డ్రమ్లో మొత్తం ఆ బాడీని పెట్టి సిమెంట్తో అదే ఇంట్లో గోడకి బూడ్చి పెట్టేసారు అనమాట. ఇక ఎంతైనా కానీ భర్త కనబడతలేడు. వాళ్ళ అత్తగారికి వాళ్ళకి డౌట్ వచ్చి ఈ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు రివర్స్ సైకాలజీలో ఆమెని అడిగినప్పుడు ఇక చెప్పాల్సి వచ్చింది. ఏమైంది చెప్పండి, భర్త చనిపోయాడు, ఆమె ఇంకా అబ్బాయి ఎవరైతే ఇల్లీగల్ అఫైర్ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా జైలుకి పోయారు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఆమెకు ఒక వ్యక్తితో మ్యారేజ్ అయింది, ఆమె మంచిగానే ఉండగలుగుతుంది. కానీ వీళ్ళిద్దరిలో డిస్టర్బెన్స్ తీసుకొచ్చింది ఎవరు అంటే సైతాన్ శక్తి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. భార్యాభర్తలు విడిపోతున్నారు, మరణాలు అయ్యేటట్టు చేస్తారు అంటే సైతాన్కి చంపే శక్తి ఉందా బ్రదర్ అంటే చంపే శక్తి లేదు, కానీ చంపేటట్టు ప్రేరేపిస్తుంది. చంపే శక్తి కూడా ఉంది. యోబు జీవితంలో యోబు వాళ్ళ పిల్లల్ని సైతానే చంపింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వీటి నుంచి విడుదల చేయాలంటే మనం యేసు ప్రభు శిష్యులం, మనం పవర్ పొందుకొని ప్రజల్ని విడుదల చేయాలి. హల్లెలూయా. అందుకే నా నామంలో దయ్యాన్ని వెలగొడతారన్నారు. రోగాలు, అప్పులు, కష్టాలు ఇవన్నీ కూడా దురాత్మలు అన్నమాట. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే చాలా రోగాల వెనకాల దురాత్మ ఉందని మన మత్తయి మార్కు సువార్తలో కనబడుతుంది. తర్వాత ఏమంటున్నాడు, కొత్త భాషలు మాట్లాడతారన్నాడు. ప్రతి వ్యక్తి కూడా భాషలు మాట్లాడచ్చు. అది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అనమాట. హల్లెలూయా. భాషల్ని చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దానిలో ఉన్న టేస్ట్, దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ తెలియదు. పేతురు భక్తుడు భాషలు మాట్లాడిండు, యేసుప్రభు శిష్యులు 11 మంది భాషలు మాట్లాడిండు, పౌలు భక్తుడు కూడా భాషలు మాట్లాడిండు. కొత్త నిబంధన అంతా కూడా భాషలు మాట్లాడిన వాళ్ళే రాశారు. కానీ ఇవాళ రేపట్లో ఏంటంటే ఆ భాషల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అన్య భాషలు మాట్లాడినప్పుడు దురాత్మలకు భయమే వెళ్ళిపోతుంది. మనం మామూలు ప్రార్థన చేస్తే సైతాన్ ఆ ప్రేయర్ వింటుంది, దానికి అర్థమవుతుంది. అన్య భాషల్లో నువ్వు ప్రార్థన చేస్తే సైతాన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, దానికి అర్థం కాదు. తర్వాత అది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభు శిష్యులు అయితే కొత్త భాషలు మాట్లాడతారన్నాడు. 120 మంది భాషలు మాట్లాడారు. పౌలు భక్తుడు ఎఫెస్లో ప్రార్థన చేసి వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు 12 మంది పురుషులు ఉంటే వాళ్ళు భాషలు మాట్లాడారు. కొర్నేలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పేతురు భక్తుడు వాక్యం చెప్పినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ వాళ్ళు కూడా భాషలు మాట్లాడారు. హల్లెలూయా. ఎవరైనా భాషలు మాట్లాడగలుగుతారు. భాషలు రాకపోతే దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. అది అడిగి పొందుకున్న తర్వాత లైఫ్ చేంజ్ అవుతుంది. వాక్య ప్రత్యక్షతలు పెరుగుతాయి, సామర్థ్యత పెరుగుతుంది. నిన్ను దేవుడు ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతాడు. పరలోకపు దర్శనాలు కలుగుతాయి. నువ్వు ప్రార్థన చేసి అద్భుతాలు జరగటం మనం చూస్తాం. ఓరల్ రాబర్ట్స్ అని ఒక గొప్ప దైవజనుడు ఉండే. ఆయన ఫుల్ టైం సేవలో వచ్చిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కాలే. ఆయనకు సంఘం కూడా లేకుండే.
ఆయన ఏం చేసినాడే ప్రార్థన చేయంగా ఒక 8 గంటలు భాషలు మాట్లాడదామని ఆయనకు ఒక ఐడియా వచ్చింది. రోజు రూమ్లో కూర్చొని 8 గంటలు భాషలు మాట్లాడేటోడు. రీఖబార షికార హందల హస్తబార షికార హత్తోడోరష అని మాట్లాడుతుండేటోడు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నావు అంటే, నేను సేవ చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నావు సేవ అంటే, భాషలు మాట్లాడుతాను. మళ్ళీ ఏమైనా జరిగిందా అంటే, ఏం జరగలే, నత్తి వచ్చినట్టు అయింది, నోరంతా కూడా బిగుసుకుపోతుంది అన్నాడు. అంతే, అది ఏం దానివల్ల పెద్దగా ఏం పని చేయదు అన్నాడు. కానీ ఈయన ఏం చేసిండు, మళ్ళీ ఇంకో నెల చేసుకుంటూ వచ్చిండు. 3 నెలల తర్వాత దేవుడు ఆయన పరిచర్యకు ఒక డోర్ ఓపెన్ చేసిండు. ఒక మీటింగ్లో ఆయనని స్పీకర్గా పిలిచారు అనమాట. ఈయన మంచిగా ప్రార్థన చేసుకొని ఈయన ఏమనుకున్నాడంటే, అమ్మయ్య, ఈరోజు నేను భాషలు మాట్లాడను, ఈ భాషల నుంచి నాకు విముక్తి వచ్చింది, ఈరోజు నేను సేవకి వెళ్ళిపోవచ్చు. ప్రభా, నేను సేవకి వెళ్తున్నాను, ఈరోజు నేను భాషలు మాట్లాడలేను అని చెప్పి దేవునికి చెప్పి ఆయన మీటింగ్కి వెళ్ళిపోయాడు. చాలామంది పబ్లిక్ వచ్చారు. ఈయన స్టేజ్ మీద కూర్చున్నాడు. ఇది లైవ్లో జరిగిన సంఘటన, ఇది కథ కాదు. వేరే పిలిచిన పాస్టర్ వాక్యం చెప్తున్నాడు. ఈయన వాక్యం వింటున్నాడు, అందరినీ చూస్తున్నాడు. వెంటనే సడన్లీ ఏమైందంటే, ఆయన ఆత్మీయ కళ్ళు ఓపెన్ అయినాయి. ఆయనకు ఎదురుగా ఒక ఆమె కూర్చుంది. ఆమె కాలుకి మొత్తం కూడా మొత్తం అంతా కూడా సుట్టి ఉందన్నమాట. ఐరన్ రాడ్ మొత్తం కాలు లోపల అంతా ఐరన్ రాడ్స్ పెట్టిరు. ఆమెకు చాలా పెయిన్ వస్తుంది. ఐరన్ రాడ్స్ పెట్టినట్టు ఈయనకు తెలియదు, ఆమెకే తెలుసు. మొత్తం కవర్ చేసేసింది ఆమెకు భయంకరమైన పెయిన్ వస్తుంది. ఈ ఓరల్ డ్రాపర్స్ గారి కళ్ళు ఆమె మీద పడ్డాయి. చూస్తున్నాడు. ఒక ఎక్స్రే తీస్తే ఎట్లయితే కనబడుతుందో అట్లా ఆయనకు మొత్తం కనబడుతుంది. ఆ బోన్స్, ఆ ఫ్రాక్చరు మొత్తం, అది ఏమైతే రాడ్లు పెట్టారో అవన్నీ చూసిండు. ఈయన వాక్యం చెప్తూనే ఉన్నాడు పక్కన ఆయన. ఈయన చక్కగా వెళ్ళిపోయి సిస్టర్, మీకు బాగా నొప్పి లేస్తుంది కదా అని అంటే, అవును అని చెప్పాడు. నేను మీకోసం ప్రేయర్ చేస్తా అంటే, ఇంటికి పోయి ప్రేయర్ చేయండి కదా, మీటింగ్ అవుతుంది కదా. లే నేను ఇప్పుడే చేస్తా అన్నాడు. వద్దండి, చాలా పెయిన్ వస్తుంది, మీరు చేయబెడితే ఇంకెక్కువ వస్తుంది అని అంటే కూడా ఈయన పెట్టేసిండు. ఈయన చెయ్యి ఆమె కాలుకి ఇట్లా తాకంగానే ఆమెకు వెంటనే కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. కరెంట్ షాట్ కొట్టినట్టు అవ్వంగానే ఐఆమ్ హీల్డ్ అన్నది. ఆమె గట్టిగా పెద్ద కేక వేసింది, నేను స్వస్థపరచబడ్డాను అని. హల్లెలూయా. వెంటనే ఆ పెయిన్ అంతా తగ్గిపోయింది. ఆమె మొత్తం నార్మల్ అయిపోయింది. రాడ్లు ఉన్నాయి, నట్స్ ఉన్నాయి దాని లోపల, కానీ నార్మల్గా నడిచేస్తుంది ఆమె. హల్లెలూయా. ఆమె స్టేజ్ మీదకి వచ్చి ఈ బ్రదర్ నాకు 3 ప్రేయర్ చేసిండు, మంచిగా అయిపోయినా. ఈ సీన్ అంతా చూస్తున్న ఓరల్ రాబర్ట్ షాక్ అయిపోయాడు. అరే, నా అనుమతి లేకుండా, నేను అసలు ప్రేయర్ కూడా చేయకుండా నేను ముట్టంగానే ఎట్లా బాగైంది. హల్లెలూయా. ఈయన మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రభువా, మంచి వాక్యం చెప్తుండు దైవజనుడు, ఈ వాక్యం మధ్యలో ఈ అద్భుతం ఎందుకు చేసినావు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఈయనకు చెప్తుండు, ఆయన వాక్యం నేనే వింటలేను అన్నాడు. అన్ని సోది ప్రసంగాలు, చాలామంది కష్టాలతో వచ్చారు, వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వస్తారు, వాళ్ళను బాగు చేయన్నాడు. ఇక ఈయన అప్పుడు దేవుని మాట విని ఈయన ఏం చేసిందంటే, మీకు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, బాధలు ఉన్న వాళ్ళు ఉంటే నా దగ్గర రండి, నేను మేము బాగు చేస్తా అంటే, ఈ ప్రసంగం చెప్పేటోడు ఏంది నువ్వు ఏమేమో చేస్తున్నావు అన్నాడు. సార్ ఆగండి సార్, పబ్లిక్ చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళు వచ్చిర్రు, ఈయన గొడవ చేస్తున్నాడు, వాళ్ళు వచ్చిర్రు, ఈయన ఎంతమందిని ముట్టిండో వాళ్ళందరూ పడిపోయారు, దొర్లిర్రు, అమ్మో వెళ్ళిపోయిన సైతాన్ శక్తులు వెళ్ళిపోయినాయి. హార్ట్ పేషెంట్, కిడ్నీ పేషెంట్లు అందరూ బాగా అయిపోయారు. హల్లెలూయా. ఒక 1 అవర్లో కొన్ని వందల మందిని బాగు చేసిండు ఆయన ఏమని రాసిండంటే ఆయన పుస్తకంలో, నేను 3 నెలలు కష్టపడిన కష్టానికి ఒక్కటే డేలో, 1 గంటలో దేవుడు నాకు పంట కోతనిచ్చిండని. అక్కడి నుంచి ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎంతో హీలింగ్స్ జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. ఓరల్ రాబర్ట్స్ అని మనం కొడితే వస్తుంది. హల్లెలూయా. తర్వాత ఆయన ఏం చేసిండంటే, భాషలకి అర్థం చెప్పే వరం ఉంటే బాగుంటుందని ప్రేయర్ చేసిండు. తర్వాత ఆయనకి ఏం భాషలు వస్తుందో ఆ భాషలు మాట్లాడుకుంటూ ఆయన ఒక బుక్ తీసుకొని ఆ భాషలకి ఏది అనిపిస్తే అది రాసుకుంటూ వచ్చిండు ఆయన. ఆ రాయటంలో ఏమర్థమైందంటే, నువ్వు ఒక పెద్ద స్థలం తీసుకోవాలి, ఆ స్థలంలో పెద్ద యూనివర్సిటీ కాలేజ్ కట్టాలి, ఆ స్థలంకి కావాల్సిన డబ్బులు తీసుకొని రావాలి,
ఎలా డబ్బులు తెస్తారు, అన్నీ కూడా ప్లాన్స్ అన్య భాషలు తర్జుమాలో ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన చాలా ప్రార్థన చేసి ఆ అన్య భాష తర్జుమాలో వచ్చిన ప్లాన్ ఏదైతే ఉందో దానికోసం ప్రార్థన చేసి దాన్ని ఆ ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసిండు. అలా ఇప్పుడు కూడా మన అమెరికాలోకి వెళ్ళినప్పుడు ఓరల్ రాబర్ట్స్ యూనివర్సిటీ అనేది ఉంటుంది. ఆయన చనిపోయింది కానీ చాలా పెద్ద, అది మహాపట్నం లెక్క ఉంటుంది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఆయన అన్య భాషలు మాట్లాడి ఆ ఫలితం పొందుకున్నాడు. అందుకే దేవుడు అది ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. అయితే సంఘంలో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. సైతాన్ దాని గురించి అబద్ధాలు చెప్పేటివి ఉన్నాయి. మనం జస్ట్ కామన్ సెన్స్ ఉపయోగించాలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నా అన్నాడు. అసలు భాషల వరమే లేకపోతే పౌలు భక్తుడు ఎందుకు చెప్పాలా? పేతురు ఎప్పుడైతే భాషలు మాట్లాడిండో 3000 మందికి బాప్తిజం ఇచ్చిండు. ఎప్పుడైతే భాషలు మాట్లాడిండో కుంటివాడిని బాగు చేసిండు. అపోస్తుల కార్యం అంతా చదవండి, ప్రతి అద్భుతం వెనుకల ఫస్ట్ అన్య భాషలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి ఆత్మ నడిపింపు దగ్గర అన్య భాషలు ఉన్నాయి. కాబట్టి అన్య భాషలు అనేది కొత్త నిబంధనలో కొత్త ప్రార్థన అన్నమాట. హల్లెలూయా. చూడండి ఇంకా అంటున్నాడు 18వ వచనం, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చూతులుంచినప్పుడు వారు స్వస్థత నందుతారని వారితో చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యం. ఎవ్రీ బిలీవర్ ఇది చేయగలుగుతాడు. నీ చేతుల్లో స్వస్థత ఉంటుంది. నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా వాళ్ళు బాగా అవుతారు. హల్లెలూయా. కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉన్నారు, నూనె తీసుకోండి, ప్రేయర్ చేయండి, ఆ నూనె రాయండి, ఒక 10 రోజులు చేయండి ప్రేయర్, ఆయనకి ఏ రోగమని తగ్గిపోతుంది. దేవా నువ్వు నాకు అధికారం ఇచ్చినావు, నువ్వు ప్రార్థన చేయమన్నావు, ఇక వీళ్ళు చేసిన పాపం నన్ను ఒప్పుకుంటున్నా, ప్రభావ ఖచ్చితంగా బాగవుతుంది. హల్లెలూయా. దేవుడు సంఘానికి ఇచ్చిన పవర్ అది. ఎందుకంటే చాలామంది మాంత్రికుల దగ్గర వెళ్తున్నారు, సోది చెప్పే వాళ్ళ దగ్గర వెళ్తున్నారు, ఎక్కడెక్కడ వెళ్తారు, కానీ వాళ్ళకి అద్భుతం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. స్వస్థతలు జరిగినప్పుడే వారు దేవుణ్ణి పట్టుకుంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం నుంచి విడుదల వచ్చినప్పుడు అసలు ఆ ఆనందం మనం తట్టుకోలేము. ఆ వ్యక్తిని చూసి మనం కూడా ఆనందం పొందుతాం. ఎంతోమందికి వివాహం జరుగుతలేదు, ఎంతోమందికి పిల్లలు పుడతలేరు, ఎంతోమంది అప్పుల మీద అప్పులు లాస్ట్కి చచ్చిపోతున్నారు. అప్పులు మాత్రం తీరుతలేదు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆ అప్పు వాళ్ళ పిల్లలు తీర్చాల్సి వస్తుంది. చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళని విడుదల చేసే వాళ్ళు ఎవరు? ఓన్లీ దేవుని శిష్యులా పనిచేయగలుగుతారు. పాములను ఎత్తి పట్టుకుందరు అంటున్నారు. అంటే ఫిజికల్గా పాము పట్టుకోవటం కాదు, ఇక్కడ సర్పశక్తి గురించి మాట్లాడారు. హల్లెలూయా. అంటే విషం తీసుకొచ్చే ఏ శక్తి అయినా కావచ్చు, ఏ దురాత్మ అయినా కావచ్చు, వాటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నా అంటున్నాను. హల్లెలూయా. హానికరమైనది ఏది తాగినా నీకేం కాదంట, ఎప్పుడు నువ్వు బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు. హల్లెలూయా. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎవడు అద్భుతాలు చేస్తాడు, ఎవడు నా ప్రజల కోసం నిలబడతాడు, ఎవరు నా కొరకు కన్నీరు గారుస్తారు. నా ప్రజలు అందరూ నశించిపోతున్నారు, నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి వాళ్ళని రక్షించాలి అని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అవును ప్రభా, నేనున్నాను, చనిపోయేటప్పుడు కనీసం ఒక్క శవాన్నైనా లేపాలా, ఒక్క పేషెంట్ అని నేను బాగు చేయాలా, నా ద్వారా ఒక్క ఆత్మనైనా రక్షించాలి అని మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏదో సండే వచ్చినాం, ఏదో శుక్రవారం వచ్చినాం, ఏదో ఉపవాసం చేసినాం, ఏదో చర్చిలో పోయి పాటలు పాడినాం, అది కాదు. నువ్వు ఖచ్చితంగా ఆత్మలను సంపాదించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి వ్యక్తికి దేవుడు అది ఇచ్చిన బాధ్యత అది. పౌలు భక్తుడు ఏమంటాడంటే, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. హల్లెలూయా. ఎందుకన్నాడు? శ్రమ అంటే శాపం, చాలా ప్రాముఖ్యం. మనం చేసే తప్పులు, అది శాపాలు ఏమవుతాయంటే మనతో పాటు మన పిల్లల మీదకి కూడా వస్తుంది. ఆత్మీయ పిల్లల మీద రావచ్చు, శరీర పిల్లల మీద కూడా రావచ్చు. హల్లెలూయా. కాబట్టి నాకు పిలుపు లేదు బ్రదర్, నాకు సువార్తను చెప్పటానికి నాకు భయం అవుతుంది, నా వల్ల కాదు అంటే ఖచ్చితంగా నీకు శ్రమ. ఇంత గొప్ప రక్షణను ఎలా నిర్లక్ష్యం చేస్తాము అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి అడగాల. దేవునికి మనం ఎన్ని చేసినా కానీ తక్కువనే అన్నమాట. ఖచ్చితంగా మనం చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతాం, ఏదో ఒక రోజు చావాలి, చచ్చిపోతాం, ప్రభు ముందర నిలబడతాం.
ప్రభు అడుగుతాడు, నేను నీకు ఇన్ని సంవత్సరాలు ఇచ్చిన, ఇంత డబ్బు ఇచ్చిన, ఇంత టైం ఇచ్చిన, ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చిన, నువ్వు ఏం చేసినావు అని అడుగుతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఏం చేయాలి? చూడండి, కొంతమంది ఏం చెప్తారంటే దేవుడేమో తీర్పు అడగడు, లెక్క అడగడు అని మీరు అంటారు. కొంతమంది అంటే కొన్ని బోధలు అట్లా ఉన్నాయన్నమాట. మనం హ్యాపీగా బతుకుతే చాలు, రోజు స్తుతిస్తే చాలు, ప్రార్థిస్తే చాలు, సువార్త ప్రకటించడం అవసరం లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసినాం, మనకు ఒక గిల్టీ కాన్షియస్ అనేది వస్తుంది. రే నేను ఈ తప్పు చేసిన, ఎందుకు అనిపిస్తుంది? అనిపించద్దు కదా. మరి కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు మనకు బాధ అవుతుంది. అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళు నాశనం అవుతున్నారు, వీళ్ళకి నేను ఏదైనా చేయాలి, ఎందుకు అనిపిస్తుంది? హల్లెలూయా. ఎందుకంటే నువ్వు లెక్క అప్పచెప్పేది ఉంది కాబట్టి నీ లోపల ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఏం చేయాలంటే మన జీవితంలో ప్రార్థన పరులుగా మారాలి. కనీసం మోకాల మీద ఒక గంట సేపున ప్రార్థన చేయాలి. దేశం కోసం, ప్రపంచం కోసం, సంఘం కోసం, సేవకుల కోసం, పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం. ఇంకా దేవుణ్ణి అడగాల, ప్రభా నాకు ఇంకా దేనికోసం నేను ప్రేయర్ చేయాలి. ఎవరో ప్రార్థన చేస్తే మనం ఈరోజు రక్షణలోనికి వచ్చినాం. ఎవరో ప్రార్థన చేస్తే మనకు విడుదల వచ్చింది. మనం ప్రార్థన చేస్తే కూడా ఎంతోమందికి విడుదల వస్తుంది. మనం చేసే ప్రతి ప్రేయరు దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. మనం దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీరు చుక్క ఏం చేస్తాడంటే ఆయన బాటిల్లో పట్టుకొని మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు చూపిస్తాడు. ఈ లోకంలో అన్నీ వ్యర్థమే, హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనం చేసే ప్రేయర్స్ వ్యర్థంగా, మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రేయర్కి ఆన్సర్ వస్తుంది. లోకంలో ఒక మనిషి చనిపోతే విలువ ఉండదు, మర్చిపోతారు. కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు చనిపోయినా కానీ నీ ప్రార్థనను గుర్తు చేసుకొని నువ్వు అప్పుడు ఏం ప్రార్థన చేసినావు విజయం ఇస్తూనే ఉంటాడు. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాక్ దగ్గరకు వచ్చి నేను అబ్రహాం దేవుడు అన్నాడు. ఇస్సాక్ చనిపోయాడు, యాకోబ్ దగ్గరకు వచ్చి నేను నీ తండ్రి అబ్రహాం ఇస్సాక్ల దేవుడు అన్నాడు. వీళ్ళు ముగ్గురు చనిపోయారు, మోషే దగ్గరకు వచ్చి నీ తండ్రి దేవుని అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవుడిని అన్నాడు, నీ పితరుల దేవుడు నేనే అన్నాడు. వీళ్ళు ముగ్గురు చనిపోయారు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు చనిపోయినట్టు కాదు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు. అట్లనే మనం ఏది అడిగినా కానీ దేవుడు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. జస్ట్ మనం ప్రార్థన చేయాలి. మనకెంతో దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రతి వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు, ప్రతి వ్యక్తి రోగులను బాగు చేయొచ్చు. హల్లెలూయా. మీ ఇంట్లో ఎవరైనా పేషెంట్ ఉంటే, మీ ఇంటి పక్కన పేషెంట్ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి, కొద్దిసేపు ప్రార్థన చేయండి, వాళ్ళ పాపాలు ఒప్పుకోండి, వాళ్ళకి దేవుని మీద విశ్వాసం పెట్టమ్మా తగ్గిపోతుందని చెప్పండి. రోజు ప్రేయర్ చేయండి. 3వ రోజు 4వ రోజు వాళ్ళు బాగా అయిపోతారు. అది ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, తగ్గిపోవాల్సిందే. అట్లా రోగమే కాదు, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో వేదనలు ఉంటాయి, ఎన్నో బాధ, అన్నిట్లకే దేవుడు విడిపిస్తాడు. కేవలం మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో దేవుని పని కంటే గొప్ప పని ఏది లేదు. హల్లెలూయా. దేవుడు అది గొప్ప గొప్ప వ్యక్తుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తలేడు, నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు. నీ సాక్ష్యమే ఆయనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని రాకడైతే త్వరలో ఉంది. ఆయన రాకడలో మనం సిద్ధపడాలి, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి, ప్రార్థనలో అలర్ట్ ఉండాలి. దేవుడు నువ్వు నా కోసం ఏం చేసినావంటే దేవునికి మనం లెక్క చూపించాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ చెప్పిన మాటలు ప్రతి బిడ్డలో ఫలించును గాక. తండ్రి, బంధకలేసిన సైతాన్ని కూల్చివేయండి. యెహోవా రస్తబార శిఖర హెందలుర షిరియరజనార్. మీరు బలపరిచి, మీరు భద్రపరిచి, సమాధానం అనుగ్రహించి, ఆత్మకార్యాలు జరిగించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరూ కూడా వాటర్ బాటిల్ తీసుకోండి, నేను ప్రేయర్ చేస్తాను. తీసుకున్న వాళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పండి.